పేరెంట్స్ లో వెళ్లి విరిసిన చైతన్యం. మొన్న శ్రీ చైతన్య పాఠశాలను ఓ కుదుపు కుదిపేస్తే నిన్న ఢిల్లీ వరల్డ్ స్కూల్ పై కదం తొక్కుతూ పేరెంట్స్ తెగ రుచి చూపించి కాస్ట్లీ కార్పొరేట్ విద్యా విధానాలపై మండిపడ్డారు. షరా మామూలే అన్న తరహాలో హై స్టాండర్డ్ విద్యా విధానాలతో పిల్లలపై హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఆశించిన మేర తమ పిల్లల్లో ప్రతిభ కనిపించడం లేదని, అధిక మొత్తంలో ఫీజులు వెచ్చించి చదివించడమే కాకుండా ట్యూషన్లకు సైతం అదనంగా సొమ్మును సమర్పించుకుంటున్నామని, విద్యా ప్రమాణాలు, స్కూల్ ఫీజు, బేసిక్ నాలెడ్జ్ విషయాలతో పాటు టీచర్స్ క్వాలిఫికేషన్, ఆర్టీఐ ఎక్స్పెన్సెస్, స్కూల్ యూనిఫామ్, యాక్టివిటీ ఫీజు, టెక్స్ట్ బుక్స్, ట్రాన్స్పోర్ట్ ఫీజు తదితర అంశాలను జోడిస్తూ వాటిపై క్లారిటీ ఇవ్వాలని పేరెంట్స్ స్టాఫ్ ఓపెన్ మీటింగ్ లో ఢిల్లీ వరల్డ్ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాస్ ముందు పలు ప్రతిపాదనలు ఉంచారు. షాద్ నగర్ పట్టణంలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ క్యాంపస్ లో డైరెక్టర్ శ్రీనివాస్ సమక్షంలో మీట్ అయిన పేరెంట్స్ తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అడ్మినిస్ట్రేషన్ మరియు ఆర్థిక పరమైన అంశాల్లో ప్రతిపాదించిన టీచర్స్ క్వాలిఫికేషన్ అంశంపై పేరెంట్స్ కు స్పష్టత ఇచ్చారు. 47 మంది వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారని, వారి సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కై తమ సంస్థ కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. అపోజ్ చేసిన పేరెంట్స్ వైఖరికి భిన్నంగా రాను పోను ఖర్చులు భరిస్తామని పేర్కొంటూ ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని వచ్చి చెక్ చేసుకోండి అంటూ జవాబిచ్చాడు. ఢిల్లీ వరల్డ్ స్కూల్ బ్రాంచ్ విధి విధానాలు ఇతర రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో కూడా ఒకేలా స్టేట్ మరియు సెంట్రల్ బోర్డు నిబంధనల ఆధారంగానే మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుందని, ఒకే ఎజెండాతోనే ముందుకు వెళ్తుందని తేల్చి చెప్పారు. ఆర్టీఐ ఎక్స్పెన్సెస్ పై పేరెంట్స్ అందించిన రెండో ప్రశ్నకు ఇతర బ్రాంచుల్లోని నష్టాన్ని మీరేమైనా భరిస్తారా, ఏ ఆధారంగా ప్రశ్న సంధిస్తున్నారని తెగేసి చెబుతూ తదుపరి ప్రశ్న ఫీజు వ్యత్యాసాలపై స్పందించిన శ్రీనివాస్ ఫీజు అంశం ఏ ఒక్కరు డిసైడ్ చేసేది కాదని బదులిస్తూ అందుకు సంబంధించి మేనేజ్మెంట్ కమిటీదే ఫైనల్ డిసిషన్ అని సోమవారం నాడు సర్క్యులర్ డీటెయిల్స్ ను స్వయానా వివరిస్తానని పేర్కొన్నారు. యాక్టివిటీ ఫీజు 3000 రూపాయలు జూమ్ ఒక్కదానికే కాదని వివరణ ఇచ్చే క్రమంలో విద్యార్థులతో టీచర్స్ ప్రవర్తనావళిపై పేరెంట్స్ లేవనెత్తిన ప్రశ్నకు తాను ఉపాధ్యాయ బృందాన్ని విచారిస్తానని భరోసా ఇచ్చారు. అదే సమయంలో మరో పేరెంట్ లేచి విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు బాధ్యతారాహిత్యంతో వ్యవహరించే తీరును ఎండగట్టడంతో క్షమాపణలు చెప్పిన పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ భవిష్యత్తులో ఇలాంటి వాటిని ఉపేక్షించబోనని, క్యాంపస్ లో ఎవరైనా ఎంతటి వారైనా అన్పార్లమెంటరీ వర్డ్స్ రిపీట్ చేస్తే తక్షణ చర్యలు చేపడతానని, విద్యార్థుల్లో నెలకొన్న అపోహలు తొలగించి నెల రోజుల్లోనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ను తిరిగి బిల్డ్ చేసే బాధ్యత తనదేనని అష్యూరెన్స్ ఇచ్చారు. పేరెంట్స్ ప్రతిపాదించిన స్కూల్ యూనిఫామ్, కాస్ట్ అండ్ క్వాలిటీ అంశాలను 12 మందితో కూడిన మేనేజ్మెంట్ కమిటీలో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. టెక్స్ట్ బుక్స్ పబ్లికేషన్ లో జరుగుతున్న మార్పులకు సిబిఎస్ఈలోని కంటెంట్ మరియు మేనేజ్మెంట్ అవలంబించే నూతన అప్గ్రేడ్ విధానాలే కారణమని స్పష్టం చేశారు. ప్రభుత్వ బడిలో ఇతరుల పుస్తకాలతో చదువుకున్నానని చెప్పిన శ్రీనివాస్ పేరెంట్స్ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసన్నారు. గతేడాది బుక్స్ ప్రైస్ లిస్ట్ తో పోలిస్తే ఈ ఏడాది చాలా వరకు ప్రైస్ తగ్గిందని పేర్కొంటూనే బుక్స్ పై డిస్కౌంట్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. వెంటనే అలర్ట్ అయిన పేరెంట్ 1000 మందికి బల్క్ లో బుక్స్ ఆర్డర్ చేయడంపై డిస్కౌంట్ లభిస్తుంది కదా అన్న ప్రశ్న ఉత్పన్నం చేయడంతో తమ పాఠశాల నిబంధనలకు లోబడి చేసుకుంటే ఆ దందాను మీకే అప్పజెప్తానని పేర్కొన్నారు. ఇంతలో మరో పేరెంట్ లేచి సార్ వద్దకు చేరుకొని తమ పిల్లలకు పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించి చదువులు చెప్పిస్తున్నా మళ్లీ ట్యూషన్ల తిప్పలు తప్పడం లేదని, ఈ పరిస్థితిని ఎలా చూస్తారు అని ప్రశ్నించారు. మా పిల్లలను ఢిల్లీ వరల్డ్ లో చదివిస్తున్నామని గర్వంగా చెప్పుకుంటుంటే పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చింతించారు. తమ పిల్లల ఉత్తీర్ణత శాతాన్ని తాము ప్రెజెంట్ చేస్తామని, నచ్చిన వారు తమ పాఠశాలను అనుకరిస్తారని,
దాన్ని ప్రశ్నించడం ఏంటన్న వాదనపై పేరెంట్స్ వాయిస్ రేస్ చేశారు. దీంతో కాస్త ఫ్రస్ట్రేషన్ గురైన డైరెక్టర్ శ్రీనివాస్ ఇష్యూను సాల్వ్ చేసుకునే ధోరణిలో చర్చించాలని సూచించారు. 25% ఆర్టీఈ కోటా విషయంపై లీగల్ గా ప్రొసీడ్ అయ్యి నోటీస్ సర్వ్ చేయాలని పేరెంట్స్ కు విన్నవించారు. అకాడమీ స్టడీ విషయంలో సిబిఎస్ఈ ఐఐటి అప్రూవ్డ్ విద్యను అభ్యసిస్తున్నామని పేర్కొంటూ హై స్టాండర్డ్ విద్యా ప్రమాణాలను అనుకరిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంతో పోటీ పడేలా విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నాయని, అందుకు అనుగుణంగానే హై స్టాండర్డ్ విద్యా విధానాలు అవసరమని పేర్కొన్నారు. ఫీజు విషయంలో సోమవారం స్పష్టత ఇస్తానన్న శ్రీనివాస్ వచ్చే ఏడాది బుక్స్ వెండర్ ఉండడని తేల్చేశారు. ప్రతి నెల పేరెంట్స్ ఓపెన్ మీటింగ్లు కష్టమని చెబుతూ వాటి వల్ల వచ్చే సమస్యలపై ఓపెన్ అప్ అయ్యాడు. కొత్తగా ఏర్పాటు చేసిన తమ పాఠశాల బ్రాంచుల్లోని విద్యార్థులకు క్షేత్రస్థాయి నుండి హై స్టాండర్డ్ విద్యా విధానాలు బోధించేందుకు భారీ మొత్తంలో వెచ్చించి చదివిస్తున్నామని తెలిపారు. ఇదే క్రమంలో వెంటనే పేరెంట్ కలుగజేసుకోవడంతో సార్ కు పేరెంట్ కు మధ్య వివాదం కాస్త ముదిరింది. కోవిడ్ అనంతరం గత 5 ఏళ్లుగా విద్యా ప్రమాణాలు చాలా మెరుగయ్యాయని పేర్కొంటూ సమస్యల పరిష్కారానికి కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా వర్డ్ టు వర్డ్ ప్రోగ్రామ్ ను అత్యున్నత స్థాయి ప్రమాణాలతో పరిచయం చేస్తున్నట్లు పేర్కొన్న ఆయన ఆబ్సెంట్ ఫాల్ ఎంసీబీ యాప్ గురించి పునః పరిశీలిస్తానని, విద్యార్థుల యాక్టివిటీస్ పై ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫోకస్ పెట్టాలని, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వాలని టీచర్స్ కు విన్నవించారు. రానున్న సోమవారం రోజు ఫీజుపై స్పష్టత ఇస్తానని, బుక్స్ వెండర్ మార్పు తథ్యమని, పేరెంట్స్ ప్రతిపాదించిన అధిక ట్రాన్స్పోర్ట్ ఫీజు సమస్య పరిష్కారంపై క్లారిటీ ఇచ్చారు. మహిళా పేరెంట్స్ రౌండ్ అప్ నడుమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ తమకు గత కొన్నేళ్లుగా తోడ్పాటు అందిస్తున్న పేరెంట్స్ చేసిన సలహాలు సూచనలతో ప్రతిపాదించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, స్టేట్ సిబిఎస్ఈ నిబంధనలకు లోబడి నడుపుతున్న పాఠశాలలో ప్రతి విద్యార్థి భవిష్యత్తు బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. అనంతరం పేరెంట్స్ మాట్లాడుతూ తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కొరకై పాఠశాల ఎన్విరాన్మెంట్ లోని ప్లే గ్రౌండ్ ను ట్రైలర్ గా చూసి భారీ మొత్తంలో ఫీజులు వెచ్చించి పిల్లలను చేర్పించామని, సినిమా తేలిపోయిందని, ఆశించిన మేర తమ పిల్లల్లో ప్రతిభ కనబడడం లేదని, అదనంగా ట్యూషన్లకు ఫీజులు వెచ్చించాల్సిన పరిస్థితి దాపురించిందని, స్కూల్ యూనిఫామ్, ఫీజు, యాక్టివిటీస్ తదితర అంశాలను స్కూల్ యాజమాన్యం ముందు ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. చూడాలి మరి రానున్న మండే ఢిల్లీ వరల్డ్ స్కూల్ పేరెంట్స్ ప్రతిపాదనలను సింగిల్ గా విని ఆలకించిన పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ పేరెంట్స్ ను ఎలా కన్విన్స్ చేస్తూ ఇష్యూని ఎలా క్లోజ్ చేస్తాడో. వెయిట్ అండ్ వాచ్. చూస్తూనే ఉండండి సీమై టీవీ. But it is a little bit healthy conversation between you and me. So please, nothing will be there. It's a serious matter to think anyone. Administrative, financial, transparency, they asked that it is. First point, all these points, trained teachers. I told 47% are eligible trained teachers are there with the qualified. 47%. 47% or 47 number? 47 number, sorry. 47 number, I will show certificates and everything. If you require. And the secondary level of teaching. Definitely I will show you. But one time morning, central office you all come to that. Sorry sir. ఇంకా ప్రతిసారి ఇలా తెచ్చి నేను బడ్జెట్ ఎవరో మీరు లీడ్ తీసుకున్నారు కాబట్టి ఆ లీడింగ్ పర్సన్ చూస్తానన్న వాళ్ళు ఎవరో దే హ్యావ్ టు కమ్ టు సెంట్రల్ ఆఫీస్. The expenses of them to come there, I will bear. No need sir. Give it back. Please వినండి నా మాట. పూర్తిగా మీరు క్వశ్చన్ అడిగినప్పుడు ఒకళ్ళే అడిగితే నేను ఆన్సర్ చేస్తాను, లేదంటే నేను ఆన్సర్ చెప్తాను. సార్ ప్లీజ్ బతాయి. We are connected to this school sir. We will not come anywhere. Sir, sorry sir. Delhi World School is not a single branch I am saying. The branch is your parents. Sorry sir. అలాగని ఏరియా వైజ్ గా రూల్స్ పెట్టుకోలేమమ్మా.
we will follow the common agenda for anywhere. It is a part of the school. DWS Shadnagar is not a different branch from other DWS wherever Telangana overall and Andhra Pradesh and Karnataka. Even Karnataka also, we are following the same rules. The committee, whatever the rules they are forming, with the approval by the state board and with the approval by the CBSE board, we all will maintain those rules. ఇప్పుడు సిబిఎస్ఈ నామ్స్ ఏం లేకుండా వాళ్ళు ఎడ్యుకేషన్ చేస్తారంటే ఎడ్యుకేషన్ కమిటీ ఓకే కమింగ్ టు పాయింట్ అండి సెకండ్ పాయింట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ ట్రాన్స్మిషన్ ఆన్సర్ ఆర్టీఐ అండ్ ఎక్స్పెన్సెస్ సారీ అండి ఆర్టీఐ ఎక్స్పెన్సెస్ అంటే మాకు లాస్ లో ఉన్న బ్రాంచెస్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఏమైనా పెడతారండి హౌ యూ ఆల్ విల్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ హియర్ ఇన్కమ్ సోర్సెస్ కోసం మీరు దేనికంటే అడుగుతారు సారీ అండి మేము ఒక 10 బ్రాంచ్లు పెడతామని చెప్పాను మాకు అలా కాదండి ఇన్కమ్ సోర్సెస్ గురించి ఎవరి మీ ఇంట్లో సంపాదన సారీ అండి ఇన్కమ్ కోసం మీరు మాట్లాడకూడదండి సారీ సార్ నెక్స్ట్ స్కూల్ ఫీ హైక్స్ మీకు నామ్స్ పరంగా జరగలేదు అంటున్నారు డెఫినెట్లీ దీనికోసం నేను మండే మీకు ఒక అప్రూవల్ నేను మాట్లాడతాను నేనే వస్తాను లేదా వాట్సాప్ గ్రూప్ లో మీకు సర్క్యులర్ ఫామ్ చేయిస్తాను నేను రావడం మాట్లాడటం కానీ జరుగుతుంది లేదా వాట్సాప్ గ్రూప్ లో ఎందుకంటే స్కూల్ ఫీ హైక్స్ అనేటువంటిది మొత్తం మేము మేనేజ్మెంట్ గ్రూప్ తీసుకున్న నిర్ణయం అది నాట్ శ్రీనివాస్ నాట్ నల్లపాటి వెంకటేశ్వరరావు గారు నాట్ సాయినాథ్ గారు ఒక మేనేజ్మెంట్ మాకు ఒక కమిటీ ఉంటుంది అదేనమ్మా మీరు అన్న కన్సర్న్ నేను నోట్ చేసుకున్నాను ఇక్కడే రాసుకున్నాను తల్లి నేను రాసుకున్నాను దానికోసం డెఫినెట్లీ నేను మీకు ఓపెన్ గా ప్రిన్సిపల్ తో చెప్పించడం కానీ మండే నేనే వచ్చి చెప్పడం కానీ జరుగుతుంది ఫీజెస్ కోసం పక్కా నో డౌట్ ఆన్ దట్ నెక్స్ట్ యాక్టివిటీ ఫీ అనేటువంటిది 3000 నేనైతే చెప్తానంటే ఒక్క మీరు అనుకునే జూ ఒక్కదానికి 3000 తీసుకోవట్లేదండి ఈ సంవత్సరం మీరు కట్టిన దానికి మా కైండ్లీ వినండి ఈ సంవత్సరం మీరు మేము ఇక్కడ చేసే యాక్టివిటీస్ ని కట్టించిన దానికి वो भी एक अच्छा पॉइंट है అదే అర్థమైంది మీరు అన్నమాట అది నేను పర్సనల్ గా టీమ్ తోటి మాట్లాడుకుంటాను ఏమంటే మీరు అన్నమాటని मैं अपने टीम से खुद पूछता सकता उसका सॉल्व करूँ जरूर అది కూడా పాయింట్ आपने बोला था मैं शिकायत के बारे में मैं मेरे टीम से बात करके वही बोल रहा हूँ मैडम मैं आज से नहीं लगा था ऐसा होने के बाद Sir, this year activities you can see and complete expenditure you can count individually there. Then e-running them while taking progress card. I will available here. You can ask it. सर बच्चे ही कंप्लेन करते हैं कि टीचर्स क्या कहते हैं अपने स्टूडेंट जो जिसको लाइक करते हैं उसको अच्छा लगा देते हैं टीचर सपोर्ट करता हूं टीचर के सपोर्ट करेंगे मैडम I will tell one example. सर నేను ఒక एग्जांपल చెప్తానండి मेरा बेटे के बारे में एग्जांपल बता मेरा बेटा अभी डिग्री सेकंड ईयर आ गया था प्लीज
मैडम आपका बात का मेरे बात सुनिए प्लीज बताइए आप देखिए अपने बच्चे का एग्जाम्पल देखिए आगे तो समझ गया मैं समझ गया पेरेंट का ताली से ही मैं समझ गया था कितना दुखी है दिल में दुखी नहीं है बच्चों का भी प्रॉब्लम है ना क्या है आपको आज का एग्जाम्पल मैडम मैडम आ गए क्या हुआ है हम लोगों ने उन्होंने कुछ अलग थोड़ा सा बिहेवियर देखने को मिल रहा है वो दोनों टीचर जो है वो उसको ह्यूमिलेट कर रही है कॉरिडोर में तो उससे क्या होता है कि हमारे मैं बच्चे समझ गया। नहीं सर आप समझे नहीं मैं क्या बोल रहा हूँ समझ कि गया, सर। हमने जो यहाँ पे बच्चे डाले वो क्या है ना पैरेलली उनका दोनों चीज डेवलप होनी चाहिए एजुकेशन भी और उनका बाकी चीजें भी तो वहाँ पे उनको इस तरीके से अब्यूज किया जाता है कि यू आर ब्लडी शिट you are bloody idiot this type of words they are using what is the combination they are using sorry sir they are using this language idiot language 7th class Telugu teacher is using that Malayalam something ma'am पहले तो टीचर्स का आपको अच्छे बोलने के लिए बोलो idiot and this all and don't let us सॉरी आंटी एक मिनट मैडम मेरे टीम के ओर से मैं इसके लिए मैं सॉरी मांग रहा हूँ सारे मांगे तो हो जाता नहीं सुनिए सर हो गया मैं नहीं ला सकता मगर उसको अभी जैसे एक्सप्लेन करना है आई एम टेकिंग कंसर्न विद दिस नो मैं जैसे एक्सप्लेन करना है वैसे एवरी टाइम आई विल टेक please no need foul language sir यस एब्सोल्युटली आई विल आल्सो विल नॉट एक्सेप्ट they are learning sir they are using in the house नो नो सर इनके बच्चे जो कॉन्ट्रैक्ट लूज हुआ इसके वजह से विल यू गेट दैट बैक बिकॉज़ ऑफ दिस थिंग inferiority complex అయిపోతుంది సార్ పిల్లలకి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎంత లూజ్ అవుతాయి ఈ ఒక్క మాట వల్ల విల్ యూ గెట్ దట్ బ్యాక్ అగైన్ ఆ కాన్ఫిడెన్స్ తీసుకొస్తారా डेफिनेटली then I will come and I will really online to you and I will push it on every I will. we want that right whatever the confidence their children they lose you are saying no I want that back. 100% accurately within the month I will show that accurately my team will not speak and my team will not punish this is my assurance now and the votes will be changing today onwards whatever the teachers and even the floor in churches even the drivers they will speak polite manner it is my 100% assurance from my side if anything apart of my word also they are doing means they will rule out from my organization they will rule out from my organization even principal and director also sir one point please అన్ని ఇందులోనే ఉన్నాయి నెక్స్ట్ యూనిఫామ్ కాస్ట్ yes yes uniform cost and quality you are asking definitely it's a consent to be speak with the complete overall meeting only then I will come Yondagi we will like a meeting of group any organization 8 members committee will be there and 4 members of the helping hands will be there total 12 members committee will decide all the things so fee particular and uniform particular Monday you should get back on this yes I will speak regarding this topic okay next books publication changes depend upon the content of CBSE first point and second point I will say you that it is to maintaining some issues from the management side also we are changing the books I will openly I am speaking this one some the content they are changing for example sir told that it is atura Macmillan if not somewhat okay Cali books somewhat publishers like that will be there in those publishers CBSE is giving content they will change some types they will change some topics and they will give us to be maintaining some level of the levels some publishers what they will do they will give special apps and some publishers they will not provide us some publishers they will give question papers too some publishers they will give the training to teachers also so we all will take them grouply and we will decide every year everything upgrading so that is the reason okay olden days lo nandi nenu kuda
సార్ నేను కూడా పక్క వాళ్ళ పుస్తకాలతో చదువుకున్న వ్యక్తినేనండి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వచ్చాను. ఓకేనండి, ఉండమండి. నా కన్సర్న్ కూడా పెయిన్ ఉంటుంది బీయింగ్ యాజ్ ఎ పేరెంట్గా. బట్ అది దానికి చెప్పాను కదండి, ఫైనాన్స్ వచ్చేటప్పటికి మీటింగ్లోనే మాట్లాడగలను, కానీ దానికి చెప్పాను మీకు, దానికి డెసిషన్ నేను వచ్చి చెప్తాను. కానీ బుక్స్ అయితే చేంజ్ చేస్తానండి. Sorry sir, last year MRP this year MRP of the books cost is less. Second class 8,000 books. బుక్స్ కి డిస్కౌంట్ అనేటువంటిది ఇవ్వలేమండి. బల్క్ గా తీసుకుంటే సారీ వస్తాయి. అండి, సార్ అడిగిన క్వశ్చన్ చెప్తాను. పబ్లిషర్స్ కాన్స్టెంట్ గా ఉంచలేమండి. ఇంకో మాట చెప్తానండి, బుక్స్ కన్సెషన్ కూడా ఇవ్వలేమండి. మీరు అడిగిన టాపిక్ ఆన్సర్ చేస్తున్నాను తర్వాత. అవునండి, అవునా? 1000 మంత్స్ బల్క్ మన బుక్స్ ఆర్డర్ చేస్తాం ఒక పబ్లిషర్ నుంచి. అంత ఆర్డర్ చేసినప్పుడు డిస్కౌంట్ ఇస్తారు సార్. నెక్స్ట్ టైం మీకు బిజినెస్ చేస్తాంటే మీకు ఇచ్చేస్తాను, మీకు ఇచ్చేస్తాను నేను. ఓకేనా అండి? సెంట్రల్ ఆఫీస్కి వచ్చేస్తే మీకు ఆ బిజినెస్ నేను ఇచ్చేస్తాను ఫార్మేట్. మన టర్మ్స్ అండ్ కండిషన్ నచ్చితే మీరు చేసుకుంటారు. ఓకేనా? అప్పుడు మీరు ఎంత కన్సెషన్ ఇస్తారని. ఇట్స్ నాట్ జస్ట్ మీ, ఎనీవన్, ఎవరన్నా సరే ఓపిక ఉందంటే సెంట్రల్ ఆఫీస్కి పోండి, సార్తో మాట్లాడండి, చేద్దామంటే ఈయన్నే మన బుక్స్ పెట్టుకోవచ్చు. మనందరికి మనకి బెనిఫిట్ అవుతుంది బుక్స్ దగ్గర. డిస్కౌంట్ ఎవరికైనా, ఇట్స్ నాట్ జస్ట్ మీ, ఎవరన్నా సరే. ఓకే మనం ఇంత చార్జ్ ఇంత పేరు చేస్తున్న ఫీడర్స్ ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ట్యూషన్స్ పంపిస్తున్నారు? నేను అపోజ్ చేయలేదు, సపోజ్ చేశాను. సార్ మన ప్రాబ్లం చెప్తే సార్ అపోజ్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. సార్ అపోజ్ చేస్తున్నారు, మనం ఏమైనా ఇష్యూ చెప్తే సార్ దాన్ని అపోజ్ చేస్తున్నారు. మనం అందరం జనరల్గా ఇంకా ఫీజు బేర్ చేసి పంపిస్తున్నాం కదా, ఎందుకు మన చిల్డ్రన్స్ డెవలప్మెంట్ చూస్తున్నాం, మంచిగా చదువుకోవాలని. మళ్ళీ మనం అందరం ట్యూషన్స్ పెట్టుకుంటున్నాం, ఒక కార్పొరేట్ స్కూల్లో చదివించి కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు. మేమందరం గర్వంగా చెప్పుకుంటాం ఢిల్లీ వరల్డ్ స్కూల్లో చదివించి, కానీ లోపల మాత్రం దిస్ ఇస్ ఆర్ అబౌట్ కాదండి, 75 వచ్చిన పర్సెంటేజ్ కాదు కాదండి, పర్సెంటేజ్ కాదు. అది నా స్కూల్కి ఏది వచ్చిందో అది నేను చూపించుకుంటాను సార్, నాకు పర్వాలేదు. నచ్చిన వాళ్ళు వస్తారు ఆ పర్సెంటేజ్. మీరు అన్నది ఆ ఫ్లెక్సీని కూడా మీరు కామెంట్ చేస్తే స్ట్రైక్ ఇస్తే మోనోపోలీ ఎవరిదండి? మీకు నచ్చినట్టుగా నేను ఫ్లెక్స్ పెట్టుకోవాలా? నచ్చితే ఉంటారు, నచ్చకుంటే పంపిస్తారు. అది కరెక్ట్ కాదు సార్. నచ్చిందనుకో సార్ మీ బ్రాంచెస్ అక్కడ సిటీలో ఉన్నాయి కదా, అది షాద్నగర్ కూడా సిటీ అనుకొని పెంచుతున్నారు పీపుల్. నేను ఏం చేయాలి అన్నది మీరందరూ కూడా చెప్పేసి విమర్శిస్తే భయంకరంగా ఉంటారు. మీరు చెప్పేది నేను ఒక 500% ఏమో చెప్తున్నానండి. అవునండి, కనీసం అది కాదండి, నేను ఏం ఫ్లెక్స్ పెట్టుకోవాలో కూడా మీరే చెప్తుంటే సార్, నేను ఏం ఫ్లెక్స్ పెట్టుకోవాలో కూడా మీరే చెప్తుంటే ఇక నేను ఏం
మీరు కూడా వీళ్ళందరూ పేరెంట్స్ పిల్లలు ఉన్నారు కదా. అవునండి. బాబు డిగ్రీ చదువుతున్నాడు. ఆల్రెడీ మెసేజ్ చేయించానండి. నాకు నోటీసులో పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, డెమో బ్యాగులు రకరకాల ఫీచర్లు మీరు వీళ్ళకి కట్ చేసి ఉంచాలంటే బిల్లులు పెట్టాలా? పెట్టమంటే చెప్పండి, బిల్లులు పెడతాం. హాస్పిటల్ మరి ఆయన వచ్చిన తర్వాత సరే సార్. ఫైనాన్స్ చేయాలి ఉంటుంది, ఫీజు టు ఫీజు పెట్టేస్తాం మనం. సార్ సరే సార్. ఏంటండి? సార్ నేను అనేది ఏంటంటే మీరు సాల్వ్ చేసుకోవాలని మాట్లాడితే మాట్లాడతాను సార్. లేదండి మీరు ఇష్యూని సాల్వ్ చేసుకోవాలని మాట్లాడితే సార్ అవన్నీ ఇప్పుడు మాట్లాడేది కాదు సార్. మీరు ఇచ్చారు కన్సర్న్, నన్ను అది కంటిన్యూ కానివ్వరు. మధ్యలో ఒక్కొక్క గంట ఇంకో దాని గురించి వస్తారు. మీరు అందరూ అనుకుని ఇచ్చిందే కదా చెప్తుంది. నెక్స్ట్ అండి 25% ఆర్టీఈ కోటా అండి. ఇది కూడా మీరు సారీ అండి, ఇవన్నీ మేము పేరెంట్స్ ఇచ్చుకోవాల్సింది కాదు. ఇవ్వరండి. మీరు లీగల్గా కావాలంటే నాకు నోటీస్ ఇవ్వండి. ఓకే సార్. నెక్స్ట్ అకాడమిక్ అండ్ కరికులం రిలేటెడ్ కన్సర్న్స్. Approved syllabus and IIT Foundation. Please confirm if the school follows an officially approved syllabus CBSE. రైట్ అండి. అడిషనల్లీ CBSE దేనండి ఇది. IIT అప్రూవల్ అండి CBSE కి ఫర్ థర్డ్ క్లాస్ ఫర్ ఫస్ట్ క్లాస్ కి. yes sir. ఓకే సార్, నేను ఇది కన్ఫర్మ్ చేసుకున్నా. బికాజ్ నాకు ఏంటంటే నా పిల్లలకి లెక్కలు రావు, కానీ ఐఐటి అంటారు. ఐఐటి ఏంటో నాకు తెలుసు సార్ ఒకటి చెప్తానండి, ఇంకోటి చెప్తానండి. థర్డ్ క్లాస్ కి. Sir, I am also from IIT, sir. I am also from IIT. వసూలు మాట్లాడుకున్నాను. ఫ్రాంక్ అంటే సార్ మనకి అలా మీరు ఓపెన్ గా అడిగితే ఇన్ని ఖర్చులు యాడ్ చేయడం కూడా అవసరం లేదు. లేదండి నేను ఒకటి చెప్తాను, సింపుల్ గా నేను చెప్తానండి. సింపుల్ గా గవర్నమెంట్ టెక్స్ట్ చదివించేసిన కుర్రోడు చదువు వచ్చేస్తుంది నమ్మకం ఉంటుంది. మరి నేను సిస్టమ్ ఉంటుంది సార్. నేను అనేది ఫస్ట్ క్లాస్ నుంచి ఐఐటి అప్రూవల్ ఉన్నాయని చెప్పడానికి కారణం అంటే చెప్పడం SOF, RMO, INSO, ISIO, RTO ఇవన్నీ కలుపుకొని మ్యాథ్స్ ఎగ్జామ్స్, సైన్స్ ఎగ్జామ్స్ అప్రూవల్ బై CBSE బోర్డ్ అండ్ స్టేట్ బోర్డ్స్. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ అప్రూవల్ ఎలాగ ఇచ్చేసారండి అవన్నీ. వాళ్ళు అప్రూవల్ ఇస్తారు సార్. మేము దాన్ని మేనేజ్మెంట్ ఏ క్లాస్ నుంచి పెట్టాలని మా స్టేట్ బోర్డ్ స్కూల్స్ ఉన్నాయి హైదరాబాద్ సిటీలో. అక్కడ మేమైతే ఫస్ట్ క్లాస్ నుంచి పెట్టుకున్నాం. అది మీరు అడిగారు. సార్ మీరు అడిగేది కూడా ఇది ద వే టు అప్రోచ్. మీరు అవసరమని అడగకూడదు. మాకు ప్రైమరీ వద్దండి, దీని మీద దృష్టి పెట్టండి. మీకు కావాల్సిన కన్సర్న్ అదే కదా. సార్ నేనైతే చెప్తానండి, నేనైతే మేనేజ్మెంట్ దగ్గర IIT కన్సర్న్ కోసం ప్రైమరీ వద్దాను పెడతాం. నేను ఒకటే చెప్పాను, హై స్కూల్కి అయితే పక్కా కావాలండి 6th క్లాస్ నుంచి. నేను చెప్తాను వినండి. ఏ రోజైతే మనం అనుకుంటున్నామండి ఈ రోజు ఉండే కాంపిటీషన్ రేపటికి ఉండట్లేదండి. అది ఎంత టఫ్గా మారుతుందో. ఆ రోజుల్లో మనకి ఎన్నో గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయండి, ఈ రోజుల్లో పిల్లలకు ఉన్నాయండి సార్. పేరెంట్ కూడా 60% ఉన్నాయి సార్. మన పిల్లలు చదువుకుని వచ్చినప్పుడు ఏ రేషియోకి వెళ్తుంది అది? మనం న్యాచురల్ గా ఓపెన్ గా మాట్లాడుకుందాం అన్నారు కదా, ఏ రేషియోకి వెళ్తుందండి అది? సార్ నేను అనేది మన పిల్లలు ఎదిగేటప్పటికి అది కూడా ఆ కన్సర్న్ లో కాంపిటేటివ్ కానీ ఎన్ని ఆర్గనైజేషన్స్, ఎన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ తోటి కొలాబరేట్ అయ్యి ఎన్ని వస్తున్నాయండి. सर फीस के बारे में I will tell that on the word Monday I told
ఫీజు కోసం నేను చెప్పాను मैं मंडे बोलूंगा सर मंडे बोलूंगा అదే 5 అవుతుందా 7 అవుతుందా I will announce that Monday फिर से मैं बोल रहा हूँ अगले साल वो वेंडर ही नहीं रहता ఎగ్జామే ఉంటుందండి ఎవ్రీ మంత్ కన్సిడర్ చేయలేము మీకు ఏదన్నా పర్సనల్ కన్సర్న్ ఉంటే అదే చెప్తాను సార్ మీ డివైడ్ అండ్ రూల్ సారీ చేస్తున్నారు సార్ ఎగ్జామ్స్ తర్వాత పెడతారు సార్ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ కాదు సార్ మీరు మాకు 1-on-1 పెడుతున్నారు ఇది డోంట్ నో 1-on-1 సార్ ఒక మాట చెప్తానండి జనరల్ గా నేను మీరు అడిగిన దానికి ఓపెన్ గానే చెప్తానండి మనం ఒక టీచర్ కానివ్వండి ఒక ప్రిన్సిపల్ కానివ్వండి ఒక మేనేజ్మెంట్ కానివ్వండి 100కి 75% మించి ఎక్కడా సాటిస్ఫై చెయ్యలేదండి ఇది ఓపెన్ వర్డ్ చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు నేను మీ తరపునే నిలబడతాను ఆ బోర్డుకి అవునండి ఇలా ఓపెన్ మీటింగ్ ప్రతిసారి పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ మా బోటోళ్ళు జాబులు చేసేవాళ్ళు ఎందుకు ఉద్యోగం అనేసేసి అనిపిస్తుందండి సైకలాజికల్ గా ఎందుకంటే నిజంగా చెప్తున్నానండి ఇందులో ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లోని అన్నీ చెప్పిన తర్వాత మీ మనసులోని నా డౌట్ ఇంకా ఉండిపోయింది నేను అడగను నేను చెప్తున్నాను సార్ మీరు రాసుకొచ్చిన కాగితం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి దిగి అందరూ నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఇంకా నా కన్సర్న్ ఉండిపోయింది నేను ఇంకా సార్ తోటి మాట్లాడలేదనే ఫీల్ తోటి వెళ్తానండి ఇదైతే నిజమండి ఎందుకో చెప్పనండి నేను చెప్పానండి ప్లీజ్ ఒక 2 minutes అండి ఆయన అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేసేస్తా ఎవ్రీ మంత్ ఇలా ఓపెన్ మీటింగ్ కష్టం అండి చాలా కష్టం అండి చేయలేమండి కష్టమండి నేను ఒప్పుకున్నానండి కష్టము నేను ఒక మాట అలా తప్పుగా తీసుకోకండి మనం ఎంత కాదన్నా కంపేర్ టు హైదరాబాద్ సిటీ తోటి కొంత అప్గ్రేడేషన్ అవ్వాల్సిన ఏరియా సో దానికోసమనే ఈవెన్ దో కర్ణాటక మేము ఉన్న చోటు కానివ్వండి లేకపోతే వనపర్తి కానివ్వండి దిస్ ఇయర్ వీ స్టార్టెడ్ గద్వాల్ ఆల్సో వైల్ ఐఎమ్ స్పీకింగ్ విత్ ద చిల్డ్రన్ ఇంటరాక్ట్ అవుతుంటాను నేను చిల్డ్రన్ క్లాస్ తోటి వాళ్ళు అప్రోచ్మెంట్ మేము అనుకున్న స్థాయిలో రావట్లేదండి సో వెన్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ డెఫినెట్లీ మేము రూట్స్ దగ్గర నుంచే వస్తామండి మాకు ఈ సంవత్సరం మీ అబ్బాయి 10th క్లాస్లో ఉన్నాడు 10th క్లాస్ రిజల్ట్ ఇవ్వాలి అనే జయం మా మనసులో ఉంటుంది బట్ ఫస్ట్ క్లాస్లో స్టూడెంట్ కూడా ఆ ప్రీ ప్రైమరీ నుంచి ఉండే స్పెల్టింగ్ మనందరూ ఇప్పుడు టీహెచ్ఈ దాని చదువుతామండి కానీ వాళ్ళ స్పెల్టింగ్ వేరేండి ఒరిజినల్గా ఆ స్పెల్టింగ్ కోసం ఆల్ఫాబెట్స్ ఫొనెటిక్స్ కోసం ఏబిసిడీలు నేర్చుకునే స్థాయి దగ్గర నుంచే దే హ్యావ్ టు పర్ఫెక్ట్ అని ఫారెన్ నుంచి వాళ్ళ ఢిల్లీ తోటి కొలాబరేట్ అయ్యామండి మీరు అనుకుంటున్నారండి పర్ స్టూడెంట్ మేము కడుతున్న అమౌంట్ ఎంతో తెలుసా అండి కొలాబరేట్ అయినందుకు మీరందరూ 1500 ఇచ్చారని అంటున్నారు లేదా 1300 అదే 2000 అండి మనకి ఇక్కడ ఓకే కానీ అండి మేము పర్ హెడ్ 2500 అగ్రిమెంట్ చేసాము నేనే సైన్ చేసింది దాన్ని అప్ టు 5th క్లాస్ వరకు నేను చెప్తానండి దాంతో ఏముంటుందంటే అండి స్పెల్టింగ్ చేంజెస్ వస్తాయండి ఇంగ్లీష్ వే ఆఫ్ అప్రోచ్మెంట్ మారుతుందండి నెక్స్ట్ వాళ్ళకి అంత సిస్టమేటిక్ లో వాళ్ళకి ఇండివిజువల్ గా ఓకే ఆల్రెడీ డిస్కస్ అయిపోయినాడు అన్ని సిస్టమ్స్ అప్గ్రేడేషన్ చేసామండి 12th జనరేషన్ సిస్టమ్స్ తీసుకున్నామండి ఇది పనికి రావట్లేదు ఈ సాఫ్ట్వేర్ కి ఇక్కడ ఉన్న సిస్టమ్స్ ఏవి పనికి రాలేదండి వెంటనే ఇమీడియట్ గా ఒక్కొక్క సిస్టమ్ 34,000 అండి 34,300 రూపాయలు ఒక్కొక్క సిస్టమ్ అండి ఇక్కడ 40 సిస్టమ్స్ అండి ఇన్బిల్డ్ చేస్తున్నాం వాళ్ళు ఆ క్లాసుల్లో వాళ్ళు హెడ్ఫోన్స్ పెట్టుకొని వాళ్ళు వాళ్ళ స్పెల్టింగ్ టెస్ట్ చేసుకుంటారు టెస్ట్ చేసుకున్నది వాళ్ళకి అక్కడే యాక్టివేషన్ చూపెడుతుంది ఎక్కడ రాంగ్ చూపెడుతున్నారో అక్కడ రెడ్ లైన్ వచ్చి ఆగిపోతుందండి ఇదంతా కూడా వాళ్ళు టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు ఆల్రెడీ టీచర్స్కి ఢిల్లీ నుంచి డెలిగేట్స్ వచ్చి ట్రైనింగ్ ఇచ్చారండి అవన్నీ కూడా ఆ టీచర్స్ ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరితో ఇంప్లిమెంట్ చేస్తారండి పిల్లలతోటి ఈ టీచర్స్కి
అంటే అంత స్థాయిలో పిల్లలు మాట్లాడలేకపోతున్నారు అని అంటున్నారు కదా. టీచర్స్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఇనఫ్. సారీ సార్ అది సారీ సార్ సార్ నేను చెప్పేది మీరు సార్ ఆ ఇంగ్లీష్ ఏం చెప్తానో వింటారా? ఆ ఇంగ్లీషు ఆ స్పెల్లింగ్ నిజంగా వాళ్ళతోటి నేనే మాట్లాడడానికి ఇబ్బంది పడ్డాను. అంటే నేను కాన్ఫిడెంట్ కాదా పిహెచ్డి చేసి? అది సార్ మీరు అనేది ఎలా ఉందంటే చెప్పంటారా? తలకేస్తే కాల్ చేస్తా, కాల్ చేస్తే తలకేస్తా. సార్ ఎందుకంటే ఏమంటారు ఏముంటుంది? ఇన్నిసార్లు వచ్చినట్టు ఇంకా పౌరులని సాల్వ్ చేయలేకపోతే చూడాలి కదా. నాకు తెలిసిన తర్వాత తీయించాను సార్. అది చేస్తే కాల్ చేస్తానంటే ఇంతమంది ఎవరు, అందుకండి ఓపెన్ మీటింగ్ పెట్టండి సార్. నిజంగా మీ కన్సర్న్ ఒరిజినల్ గా ఉంటే మీకు నిజంగా ఇబ్బంది అనిపించిన రోజు మీరు రండి, నేను కాదని అనట్లేదు, నేను వస్తాను, కూర్చొని మాట్లాడండి. అంతేగాని ఎందుకు అక్కర్లేదు, నాకు ఏదో పవర్ ఉందట 3 సంవత్సరాలు మీకు తెలియదని అడిగితే నేను రాత్రి 10 గంటల గడప చూసుకుంటానండి. సార్ నెక్స్ట్ కూడా చెప్తున్నానండి, వాళ్ళ ఇంగ్లీష్ స్పెల్లింగ్ పొలిటిక్స్ అనేటువంటిది లేటెస్ట్ గా లాస్ట్ 5 to 6 years నుంచి జనరేషన్ చేంజెస్ లో ఆఫ్టర్ కోవిడ్ స్టార్ట్ అయిన ఫారిన్ ఇంగ్లీష్ అనేది. అండ్ సార్ యాక్సెంట్ హ్యాస్ టు బి ఇండియన్ కదా సార్, మన ఫారెన్ యాక్సెంట్ ఎందుకండి? ఎందుకంటే సాధనగా తెలుగు మాట్లాడుకుంటాం, తెలుగు మాట్లాడేస్తాం. తెలంగాణ ఏముంది సార్ ఇంకా ప్లీజ్ సార్ కోఆపరేట్ చేయండి సార్. అక్కర్లేని క్వశ్చన్ అన్నెసరీ క్వశ్చన్ చేస్తున్నారు మీరు సార్. మీకు చెప్పి ప్రోగ్రామ్ డిజైన్ చేయం సార్, మీకు చెప్పి మేము ఏం ప్రోగ్రామ్స్ డిజైన్ చేయమండి, పర్మిషన్ తీసుకోము సార్. బేసిక్స్ నుంచి అందుకే PP 1 నుంచి పెట్టుకున్నాను సార్. నేను ఎష్యూరెన్స్ ఇస్తున్నాను ఈసారి పెట్టిన డెఫినెట్లీ సార్. ఐఎమ్ గివింగ్ ఎష్యూరెన్స్ సార్. డెఫినెట్లీ మీరు రండి, మాట్లాడండి, మీకు ఎప్పుడు ప్రాబ్లం అనిపించినా రండి. చేసేది ఇంట్లో కనుక్కోండి, గడిచిపోయింది అడిగి మీరు అర్థం చేసుకోవాలి. ఓకే ప్లీజ్ ప్లీజ్ అండి. ఇంకా ప్లీజ్ అండి, నేను చెప్పానండి ఈసారి we introduced that it is a wow program and it is word to word program. Okay, and this is an absolutely 100% accurate program. The delegation of Cambridge University అండి. సో దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ టు బి మెయింటైన్ బై ద గుడ్ కమ్యూనికేషన్ టు బి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఆ ప్యాటర్న్ డెఫినెట్లీ సార్, దట్ ప్యాటర్న్ వీఆర్ ఫాలోయింగ్ అండ్ మానిటరింగ్ డన్ బై ద సేమ్ టీమ్ మెంబర్స్ with the help of our team and managing delegates, those who are there, and with the same team members also, they will interact every student monthly once. How the skills will be, they are going to be developed here. అదొకటండి. నెక్స్ట్ ఆబ్సెంట్ ఫాలోఅప్ అన్నారండి. ఇది ఫోన్ అనేటువంటిది జరగట్లేదా మేడం ఇక్కడ? ఆబ్సెంట్ ఫాలోఅప్, ఫోన్ ఫాలోఅప్ ఒకటి జస్ట్ జనరల్. నెక్స్ట్ మన సారీ అండి, నేను ఒక్కసారి దాన్ని రెక్టిఫై చేయిస్తాను. మనకి ఒక MCT యాప్ ఉందండి. నేను అది ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తాను. ఐ విల్ నోట్ డౌన్ దిస్ కంప్లైంట్. MCT యాప్ అది ఓకేనండి. నెక్స్ట్ ఈవెంట్ పార్టిసిపేషన్ ఫెయిర్నెస్. So definitely the staff children are coming up and our children are coming back. They need a concern very motto note chestunnaranడి. I will look after that. I am nowhere I am giving the instructions, madam. Everything they are giving up something. నాకు ఫాదర్ నేమ్ మన కింద ప్రెమిసెస్ టీచర్ పిల్లల
అవుటర్ పిల్లల అనేటువంటి ఒక ఎక్సెల్ ఫామ్ నాకు మీరు పంపించాలి ఎవ్రీ యాక్టివిటీ. దెన్ ఐ విల్ గో త్రూ దట్ కన్సిడర్ ఎంతవరకు రియాలిటీ ఉందనేటువంటి. అంటే నా పేరెంట్స్ చెప్పిందంటే 100%లో ఖచ్చితంగా 70% అన్న రియాలిటీ ఉంటుందని నాకు ఇంట్రెస్ట్. ఓకే, యూ హ్యావ్ టు సెండ్ దట్. అందులో టీచర్ కన్సర్న్ పిల్లలు ఎంతమంది ఉన్నారు, అసలు అవుట్ సైడ్ నుంచి మన పేరెంట్స్ పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది ఎవ్రీ యాక్టివిటీ లిస్ట్ బిఫోర్ దే ఆర్ డూయింగ్ దే విల్ సెండ్ మీ అండ్ ఐ విల్ చెక్ ఇట్. राइट है वो एक्टिविटी कंसर्न के बारे में मैं अभी भी बोल रहा हूँ. ये लोग जो बनाते हैं ना, वो बनाने के बाद पेरेंट का एक कॉलम लगाता हूँ एक्सेल, कौन सा क्लास में कौन सा एक्टिविटी में कहाँ सेलेक्ट हुआ था, उस एक्टिविटी में फादर दे आर अवर पेरेंट मे बी द डिजिग्नेशन एम्प्लॉय और आउटसाइड एम्प्लॉय. दैट कॉलम आई विल मेंटेन. उसके बारे में मैं जांच पहचान करता हूँ. ठीक है ना सर? एंड वंस अगेन आई एम सेइंग दिस वर्ड टू यू ऑल. आई विल फाइनलाइज ऑन मंडे. I totally agreed that vendor is changed. It is announced on the dais only. Okay. Okay. అది చేస్తానన్నాను, బ్యాలెన్స్ చేస్తాను. ప్లీజ్ సార్, మీకు ఇచ్చినవన్నీ చెప్పేసారు. మీకు ఇంకేమున్నా సరే పర్సనల్గా నాకు ప్లీజ్ సార్. ఇంకా ఇది అయిపోయిన తర్వాత పర్సనల్ సార్, ఇది అయిపోయిన తర్వాత పర్సనల్ ప్లీజ్. నేను 3:30 గంటలు మీరు నమ్మరండి, 3:30 గంటలు అలాగే ఏసీ వేసుకుని కార్లో కూర్చొని ఇలా నడుపుకుంటూ వచ్చా. ఒక అబ్బాయికి 9:30 నుంచి ఏమి లేదు సార్, అది వాస్తవంగా నాది సేమ్ సిచ్యువేషన్ అంతే. అయినప్పటికీ ఇది కన్సర్న్ అంతే, తప్పదు సార్. నేను ఇప్పుడు నిజంగా చెప్తానండి, నా జాబ్ కన్సర్న్ అయితే నేను ఈరోజు లీవ్ పెట్టేస్తాను. నేను మళ్ళీ పెట్టినాను సార్, సారీ. ఓకే ఓకే అమ్మా, ఇంకోటి ఈ కన్సర్న్ కోసం ఐఎమ్ క్లోజింగ్ చెప్పేదేనండి. ఈ కన్సర్న్ అడిగారు, అది నేను మండే చెప్తానని చెప్పా. ఎవ్రీ రైట్ కోసం నెక్స్ట్ అదేనమ్మా. ఇప్పుడు నేను లోపలికి తీసుకొని ఫైనలైజ్ చేస్తాను. అమ్మ నేను అదే చెప్తున్నాను, అసలు ఏమైంది చెక్ చేసి లేదమ్మా, అలా నేను చెక్ చేసి చెప్తాను. Sorry, we missed that. Transport 3,000, sir. Transportation they have increased drastically. Drastically, sir, from 15,000 to 19,500. Depending on the kilometers, they have increased drastically. Drastically, sir. And one more thing, sir, whatever concern we bring to the people, we say we send them to management. So we want one managing person. Managing person, because it's very difficult to communicate with people somewhere. అవి పీడిఎఫ్ లో మాట్లాడుతున్నాను. Sir, PDF లో సార్. సార్ నెలకు ఒకసారి నేను వస్తా మీ పీడిఎఫ్ కి. మీ పీడిఎఫ్ నేను వచ్చి కూర్చుంటా. మీరు చెప్తే నేను షాద్నగర్ ప్రజలందరికీ కూడా, అలాగే ఢిల్లీ వరల్డ్ స్కూల్ తల్లిదండ్రులందరికీ కూడా నమస్సుమాంజల్లు. ముందుగా మేము చెప్పేది ఏంటంటే, పేరెంట్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ 3 సంవత్సరాల్లోని. గడిచిన 3 సంవత్సరాల్లో వాళ్ళ పిల్లల ఉన్నతి కోసం, వాళ్ళు అలాగే మా సంస్థకి ఎదుగుదలకు ఎంతగా ఉపయోగపడుతున్న తల్లిదండ్రులు కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ సలహాల మేరకు, సూచనల మేరకు మా యాజమాన్యం అంతా కూడా వాళ్ళకి సమిష్టిగా కృషి చేస్తుందని వాళ్ళందరి తరపున కూడా ఒక అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ డి శ్రీనివాస్ మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నాను. డెఫినెట్లీ షాద్నగర్లో ఢిల్లీ వరల్డ్ స్కూల్ నెంబర్ 1 స్కూల్గా ఉంటుంది, ఇక మీద ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ప్రాబ్లమ్స్ అంటే ఒక్కొక్క పిల్లలకి వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళ తల్లిదండ్రులకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఎందుకంటే అందరికీ సమానమైనటువంటి ఉండవండి కన్సర్న్స్. వాళ్ళు కామన్గా కొన్ని కన్సర్న్స్ ఇచ్చారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం కానివ్వండి, లేకపోతే ఇక్కడ మెయింటైన్ చేసే మెథడ్స్ కోసం కానివ్వండి, కొన్ని SMS మెథడ్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కరికులం కూడా మాకు అడ్వాన్స్డ్ కావాలని వాళ్ళు కొన్ని సలహాలు ఇచ్చారు. అలాగే ఫీజు కోసం కూడా కొంత కన్సర్న్ చెప్పారు. అది ఫీజు కన్సర్న్ అనేటువంటిది మీ అందరికీ తెలుసుందే. సో కాబట్టి వాటిలన్నింటికి తదుపరి నిర్ణయాలన్నీ నేను ఎలా చెప్తానండి అందరికీ కూడా నేను ప్రామిస్ చేశానండి. మాట మీద నిలబడతాం. బుక్స్ గురించి కూడా, బుక్స్ మరి CBSE ఎలా అయితే అనుసంధానంగా నడుస్తుందో మేము అదే మాదిరిగా నడుస్తూ ఉన్నాం సార్. దానికోసం పెద్ద కన్సర్న్ తీసుకోవట్లేదు మేము. అది సార్ అంటే మనం మాట్లాడడానికి బోల్డ్ అని ఉంటాయి సార్ మాట్లాడుకోవడానికి. ఒక ఢిల్లీ వరల్డ్ స్కూలే లేదు. దయచేసి
ఈ టాపిక్ని ఇక్కడతోటి ఆపేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అరకోలగా వసతులు అనేటువంటిది ఉంటే సిబిఎస్ఈ నామ్స్ లేకుండా ఒక్కటి కూడా ఇక్కడ నేను రన్ చేయట్లేదండి. సిబిఎస్ఈ నామ్స్కి అలాగే స్టేట్ బోర్డ్ గవర్నమెంట్కి అండర్ కంట్రోల్ టేకెన్ రూల్స్ తోటి ప్రతిదీ ఇక్కడ నేను రన్ చేస్తున్నానండి. స్కూల్ పరంగా కూడా సార్ వెల్ ఎస్టాబ్లిష్ సార్, ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. అన్ని సిబిఎస్ఈకి ఎవ్రీ ఇయర్ కూడా మన దగ్గర ఉండే వాళ్ళని టీచర్స్ని క్వాలిఫైడ్గా ఉండేటువంటి వాళ్ళందరినీ మేము చూపించాలి. చూపిస్తేనే మాకు వాళ్ళకి ఎంతమంది స్పెసిఫిక్గా నెక్స్ట్ వాళ్ళని పేపర్ల కరెక్షన్స్కి, స్పాట్ ఎవాల్యుయేషన్కి, నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్లకి వాళ్ళందరినీ ఇన్ఛార్జీలుగా పంపించుకుంటుందండి. ప్రతి సంవత్సరం మన స్కూల్ నుంచి అందరూ క్వాలిఫైడ్ వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ స్పాట్ ఎవాల్యుయేషన్ టీమ్ ఓవరాల్ సాధనానగర్ అంటే ఢిల్లీ వరల్డ్ స్కూలేనండి. సో కాబట్టి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారండి, నామ్స్ కన్నా ఎక్కువే ఉన్నారు. సార్ మీరు ఇన్ని ఫాలో అవుతున్నారు కదా, పిల్లలు ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేస్తలేరు, ఐఐటి స్టాండర్డ్స్ ఎక్కడి నుంచి ఫామ్ చేస్తారు అని. ఐఐటి స్టాండర్డ్స్ ఇక్కడ 3rd క్లాస్ నుంచి స్టార్ట్ చేసామండి. అది కరికులం విత్ ద కమిటీ మెంబర్స్ అండ్ ఇంక్లూడింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ సిబిఎస్ఈ ఓన్లీ వీ డిజైన్ దట్. నెక్స్ట్ పిల్లల పెర్ఫార్మెన్స్ అనేటువంటిది నా కొడుకు ఒక మాదిరిగా చదువుతాడండి, మీ అబ్బాయి ఒక మాదిరిగా చదువుతాడు. మీ అబ్బాయికి స్టేట్ ఫస్ట్ రావచ్చు, నా కొడుకు స్టేట్ లాస్ట్ రావచ్చండి. అది మనం డిసైడ్ చేయలేమండి. బట్ టీచింగ్ మెథడ్స్, టీచర్ యాక్టివిటీస్, లేకపోతే స్కూల్ ఎస్పెషల్లీ ఏ విధంగా ఉంటుంది, మేనేజ్మెంట్ ఏ విధంగా కోఆపరేట్ చేస్తుంది అన్నవన్నీ డిపెండ్ అయి ఉంటాయి సార్. ఎవ్రీథింగ్ మేము కోఆపరేటివ్ మైండ్లోనే వెళ్తున్నాము. వాళ్ళ కన్సర్న్స్ అన్నీ కూడా నోట్ చేసుకున్నాము. వాటిని మేము రీబిల్డ్ చేసుకొని వాటిని సక్సెస్ఫుల్ పాత్రలో నడిపిస్తామండి. లేదండి, బాగానే జరుగుతుందండి. 30 మంది పిల్లలు కూడా అలా మాట్లాడే స్థాయిలో ఉన్నారంటే నమ్మను. మన షాద్నగర్ మీరే అన్నారు సముద్రం లాంటిది, అందరినీ ఆహ్వానిస్తుందని. ఇక్కడ ఏ ఏరియాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్థిరపడుతున్నారండి. వాళ్ళు మన కల్చర్లో కలవడానికి టైం పడుతుంది. డెఫినెట్లీ దానికి తగ్గట్టుగా కోఆపరేటివ్ రూల్స్ తోటి మేము వెళ్తామండి. పదజాలం అంటే సార్ వేరే ప్రాంతాల నుంచి వచ్చేటప్పటికి సార్ నేనేమంటానంటేనండి, పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత కలిసే వ్యక్తులను బట్టి కూడా చేంజెస్ ఏర్పడతాయండి. యాజ్ ఏ స్టూడెంట్ సైకాలజీ స్కూల్ ఒకటి 60% కన్సర్న్ ఉంటుందండి, 25% పేరెంట్ కన్సర్న్ ఉంటుందండి, 15% అవుటర్ ఏరియా రిలేషన్షిప్స్ ఉంటాయండి. స్కూల్ 60% బాధ్యత ఉంటుందండి, ఉండదని నేను మాట అనట్లేదు. డెఫినెట్లీ అటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో ఐడెంటిఫై చేసుకుంటామండి. విత్ ద హెల్ప్ ఆఫ్ ద కౌన్సిల్ టీమ్ వీ విల్ సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్. హలో అండి, నా పేరు రాధిక. మా బాబు ఈ స్కూల్లో 6 ఇయర్స్ 7th ఇయర్ ఇప్పుడు రన్ అవుతుంది. 6 ఇయర్స్ నుంచి చూస్తున్నాను, ఎవ్రీ ఇయర్ ఫీజు ఇంక్రీజ్ చేస్తున్నారు. క్వాలిటీ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ లేదు. సో టీచర్స్ సరిగా సిలబస్ చెప్పట్లేదు. మళ్ళీ ఇంట్లో మేము చెప్తున్నాము, 2 hours 3 hours మేము టైం స్పెండ్ చేస్తున్నాము. స్కూల్లో మేము ఫీజు ఎందుకు కట్టాలి? ఫీజు మేము కడుతున్నాం, మళ్ళీ మేము ఇంట్లో చెప్పాలి. టీచర్స్ సరిగా చెప్పట్లేదు, మళ్ళీ ట్యూషన్స్కి పంపిస్తున్నాము. సరిగా క్వాలిఫైడ్ టీచర్స్ ఉండట్లేదు. 3rd క్లాస్ నుంచి ఐఐటి అవసరమా వీళ్ళకి? పిల్లలకి అసలైన సిబిఎస్ఈ సిలబస్ కంప్లీట్ చేయట్లేదు. ఫాస్ట్గా చెప్పేస్తున్నారు, పిల్లలకు అర్థమవుతుందా లేదా చూడట్లేదు. ఫాస్ట్గా సిలబస్ చెప్పేస్తున్నారు, ఇంట్లో మళ్ళీ మేము వచ్చి చెప్తున్నాం పిల్లలకి. అసలు టీచర్స్ హోంవర్క్ ఎక్కువ ఇస్తున్నారు. మ్యాథ్స్లో ఈజీ ప్రాబ్లమ్స్ టీచర్స్ చెప్పేసి హార్డ్ ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తున్నారు. ఎస్సీఏ ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు, కానీ ఇంట్లో పేరెంట్స్ మేము చేస్తున్నాము, పిల్లలు ఏం చేయట్లేదు. గూగుల్లో చూసి మేము చేస్తున్నాము, పిల్లలు ఏం చేయట్లేదు. టీచర్స్ పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాజెక్ట్స్ టీచర్స్ పిల్లలు కంబైన్డ్గా గ్రూప్ క్రియేట్ చేసి పిల్లలకి స్కూల్లో చేపిస్తే బాగుంటారని మేము అనుకుంటున్నాం. మేము ఇంట్లో చెప్తే మాకు వస్తాయా పాయింట్స్, పిల్లలకు వస్తాయా? మేము చేస్తున్నాం ఇంట్లో ప్రాజెక్ట్స్ వల్ల లెర్నింగ్ అయిపోతుంది, వాళ్ళు చదువుకోవడానికి టైం సరిపోవట్లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్ మీటింగ్ అయింది కదా, మీరు ఏమేమి వాళ్ళ ముంగల పెట్టారు మీ ప్రాబ్లమ్స్? ఒకటి మెయిన్ ఫీజ్ అండి, అండ్ యూనిఫామ్, బుక్స్, యాక్టివిటీ ఫీ తీసుకుంటున్నారు. యాక్టివిటీ డ్యాన్స్, కరాటే, మ్యూజిక్ ఇవన్నీ జస్ట్ 3 months, స్టార్టింగ్ 3 months చెప్తున్నారు, తర్వాత చెప్పట్లేదు. అండ్ ఐఐటి కూడా టర్మ్ 1 వరకే చెప్తున్నారు, దాని తర్వాత బుక్స్ పక్కన అంతే. ఇక మెయిన్ సిలబస్ వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు, కానీ ఐఐటి చెప్పట్లేదు. టర్మ్ 1 వరకే చెప్తున్నారు, అది కూడా ఆఫ్ సిలబస్ చెప్తున్నారు. మేము స్టార్ట్ అయినప్పుడు మాత్రం 5% అని చెప్పారు ఫీజ్ పరంగా అయితే, కానీ ఎవ్రీ ఇయర్ 10 to 15% అనేది ఇంక్రీజ్ చేసేస్తున్నారు. అది మెయిన్లీ చాలా సఫర్ అవుతున్నాం మేము. ప్రాపర్ ఎడ్యుకేషన్ కూడా మాకు కనిపించట్లేదు పిల్లల్లో. అలాగే బుక్స్ స్టేషనరీ అని చెప్పేసరికి దాని అమౌంట్ కూడా ఇంక్రీజ్ చేసేస్తున్నారు, ప్రతి దాంట్లో ఇంక్రీజ్ చేస్తున్నారు, కానీ ఎడ్యుకేషన్ పరంగా మాకు ఎలాంటిది కనిపించట్లేదు స్కూల్ పరంగా అయితే. మరి ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, మీకు ఏం రెస్పాన్స్ ఇచ్చారు? ఇప్పుడు డైరెక్టర్ గారు వచ్చి చెప్పారు, అన్ని రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను అని హామీ ఇచ్చారు. లెట్స్ సీ ఫర్ ద బెస్ట్.
బెస్ట్ రిజల్ట్స్ వస్తాయేమో అని చూస్తాం ఈ ఇయర్ అయితే. మై నేమ్ ఈజ్ బాను. నేను డెలివర్ స్కూల్లో మా బాబు చదువుతున్నారు. ప్రైమరీ ఎల్కేజీ కంప్లీట్ అయ్యింది, కానీ ఇంతవరకు ఆయనకి ఏబిసిడీలు కూడా ఐడెంటిఫై చేయలేడు, రాయలేడు. దెన్ మళ్ళీ ఇప్పుడు యూకేజీ స్టార్ట్. ఇప్పటికీ కూడా అసలు ఏమీ లేదు. టీచర్స్ అడిగితేనేమో చెప్తున్నాము చేస్తున్నాం అంటే హోంవర్క్ ఇస్తారు, వాళ్ళు ఐడెంటిఫై చేసే ఇదిలో కూడా లేరు. అసలు ఎడ్యుకేషనే లేదండి. బుక్స్ మాత్రం 6,500 పే చేయించుకున్నారు, బుక్స్ అన్నీ తీసుకున్నారు. ఇంతవరకు తెలుగు టెక్స్ట్ బుక్స్ ఇవ్వలేదు. తెలుగు వాళ్ళకేమో హిందీ ఇస్తున్నారు, హిందీ వాళ్ళకేమో తెలుగు ఇస్తున్నారు. తెలుగు మనం డబల్ రూల్లో రాస్తామా చెప్పండి? హిందీ రాస్తాం కదా, హిందీ రాస్తాం కదా, దానికి తెలుగు ఇచ్చారు హోంవర్క్. టెక్స్ట్ బుక్ ఇంతవరకు ఇవ్వలేదు. అసలు ఎడ్యుకేషనే లేదు. హైయర్ స్టూడెంట్స్ని పట్టించుకుంటారు, డల్లర్స్ని లాస్ట్ బెంచ్లో కూర్చోబెడతారు, వాళ్ళు ఆడుకుంటారు, చేసుకుంటారు, టైం అయ్యేసరికి పంపించేస్తారు. అసలు ఎడ్యుకేషన్ అయితే లేదు సార్. అది ఫీజు కూడా చాలా బిఫోర్ ఇయర్ కంటే దీని మీదకి చాలా పెంచారు. ఇలా అయితే ఎలా చెప్పండి? ఎడ్యుకేషన్ లేదు. ఫీజు కట్టినందుకు మాకు బాధ లేదు, కానీ ఎడ్యుకేషన్ లేదు. దానికి తగ్గ ఎడ్యుకేషన్ ఉంటే ఎవరం బాధపడం కదా, ఇంత దాకా కూడా రావం కదా. ఇంగ్లీష్ మీడియం అని అంటారు, అసలు టోకెన్ ఇంగ్లీష్ ఉందా? బాబు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పాలి కదా, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఉండాలి కదా, టీచర్స్తో అయినా మాట్లాడాలి కదా. అదే ఇంగ్లీష్ మీడియం అని ఎందుకు వేస్తాం? బయట కూడా వేరే స్కూల్స్ ఉన్నాయి కదా, వేసుకోవచ్చు కదా. ఇంత ఫీజులు కట్టి ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు జాయిన్ చేస్తాం? మా పిల్లలు కూడా ఇంగ్లీష్లో చదవాలి, మంచి ఎడ్యుకేషన్లో ముందుకు రావాలి, మాట్లాడాలి అని అందరూ పేరెంట్స్ ఎందుకు కోరిక ఉంటుంది కదా. అసలు బేసిక్సే రాందే హైయర్ క్లాసెస్కి ఎలా వెళ్తారు చెప్పండి? ప్రైమరీకి అయితే అసలు లేనే లేదు సార్. డైరెక్ట్ సార్ మాట్లాడారు, మండే మళ్ళీ మీటింగ్ కనెక్ట్ చేస్తారంట, ఏం చేస్తారో చెప్తానని చెప్పారు. మరి ఆయమ్మ వాళ్ళ గురించి కూడా వాళ్ళు పట్టించుకోరు. పిల్లలు టాయిలెట్స్కి వెళ్తారు, టాయిలెట్స్ దగ్గర ఆయమ్మ వాళ్ళు ఉండరు. పిల్లలు కొట్టుకొని మా బాబుకి ఇన్సిడెంట్ అయింది. కంటిలో గుద్దితే నేను 2-3 టైమ్స్ సఫర్ అయ్యి హాస్పిటల్ తీసుకెళ్ళిన. ఫీవర్ వచ్చింది బాబుకి. కొట్టుకుంటారు, ఆయమ్మలు ఉంటారు. షూ లేసి కట్టమంటే నువ్వు కట్టుకోరా అని మాట్లాడారంట. మా బాబే, నేనే చూపిస్తాను. అది ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని మీరు అనుకుంటున్నారా మేనేజ్మెంట్ అని అనుకుంటా. ఇప్పుడు డైరెక్ట్ సార్ మాట్లాడారు కాబట్టి కొంచెం హోప్ ఉంది, కానీ ఇంకా చాలా బాధ ఉంది సార్. మాకు మనీ పోతున్నాయి కానీ ఎడ్యుకేషన్ లేదు, అంతే. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఎల్కేజీ, మళ్ళీ ఇప్పుడు యూకేజీ. బిఫోర్ ఇయర్దే మళ్ళీ రన్నింగ్ అవుతుంది అని అంటే పేరెంట్స్కి ఎంత బాధ చెప్పండి. అంతా దాని గురించి మాట్లాడట్లేదు. ప్రజెంట్ నేను చూసుకుంటాను అని ఆయన దానికి ఓకేలా అని మాట్లాడితే ఉంటుంది, లేదు అంటే ఇలాంటివి ఇంకా ముందు ఇంకా జరుగుతూనే ఉంటాయి సార్. मैं ज़ेबा खान, मैं दिल्ली वर्ल्ड पब्लिक स्कूल से बोल रही हूँ। मैं हमारे बच्चे 4-5 साल से पढ़ रहे हैं यहाँ पे, कुछ भी नहीं है। हमारा छोटा यासीन खान है, उन्हें नर्सरी से पढ़ रहे हैं यहाँ पे। उसको अब तो फर्स्ट क्लास में है, ABCD भी नहीं आता उसको, कुछ भी रिस्पॉन्स ही नहीं है स्कूल में। मतलब ट्यूशन को भी डालना भी पैसे, इनकम डाल के पैसे दुनिया के, ट्यूशन को भी डालना भी, ट्यूशन को भी 1000 रुपये डालना भी। पैसों की बात नहीं कर रही मैं, मतलब स्कूल में सही पढ़ाए तो अपन वहाँ कहीं को डाल सकते हैं। स्कूल में ना कोई टीचर रिस्पॉन्स रहता ना कुछ रहता। फीसा भी एकदम बढ़ा दिया मेरे को। मैं CS के कॉलोनी में रहती हूँ, एकदम 19,000 हो गए होते। 19,000 बोल रहे, पर पहले 14 थे, 19,000 बोल रहे। वो ऐसा कैसा बढ़ा देते भाई? 5,000 कैसा बढ़ाता है इन्हें? वही है मेरे को प्रॉब्लम। दूसरा क्या, बच्चे अच्छा पढ़े तो हमारे को बाहर ट्यूशन को डालने की जरूरत नहीं। छोटा मोटा बोलते फिर भी क्या है, घर में पढ़ा सकते। पूरा ट्यूशन वाले देखना भी है, स्कूल में आए तो ట్యూషన్ లో పంపిస్తలేదా అది చెప్తారు. స్కూల్లో ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదా అని బస్ కాదు, టీచర్లు చెప్తారు కాదు ట్యూషన్ కు పోతలేవా అది అడుగుతారంట లోపల పిల్లలకి. బేసిక్ అంత పైసలు వేసి స్కూల్లో. సో దాని గురించి మాట్లాడేస్తాం ఇవాళ మేము. ఇక డైరెక్టర్ సార్ అయితే మాకైతే చెప్పారు, ఇక్కడ నుంచి చూడండి అమ్మా, మేము ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇస్తాము అని హామీ అయితే ఇచ్చారు. మేము చూస్తే అంటే ఫస్ట్ 2019లో అయితే మాకు 5% అనే ఫీ అనేది ఇంక్రీజ్ చేస్తామన్నారు, కానీ ఎవ్రీ ఇయర్ అయితే 10-20% అయితే ఇంక్రీజ్ చేసేసి మమ్మల్ని చాలా మధ్యతరగతి జనాలు ఎలా కట్టగలరు చెప్పండి మీరు? ప్రాపర్ ఎడ్యుకేషన్ కోసమే కదా మనం ఇలాంటి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసమే మనము ఇలాంటి కార్పొరేషన్ స్కూల్కి పంపిస్తున్నాం మనం పిల్లలకి. అదే గవర్నమెంట్ స్కూల్కి పంపించవచ్చు కదా. బేసిక్ ఇంగ్లీష్ లేకుండా పోయింది స్కూల్లో. బేసిక్ ఇంగ్లీష్ లేదు, క్వాలిఫికేషన్ టీచర్స్ అని అంటున్నారు, క్వాలిఫైడ్ టీచర్స్ అని అంటున్నారు, కానీ మాకైతే నమ్మకం లేదు అసలు. క్వాలిఫైడ్ హైదరాబాద్ ఫ్యాకల్టీ అన్నారు, ఇప్పుడు హైదరాబాద్ ఫ్యాకల్టీ కూడా లేదు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూసి జాయిన్ చేయాల్సి వస్తుంది. బయట స్కూల్లో అయితే ఎన్విరాన్మెంట్ లేదు. ఈ స్కూల్ ఎన్విరాన్మెంట్ బాగుంది కాబట్టి ఈ స్కూల్లో జాయిన్ చేసాం.
కానీ ఎలాంటి ఎడ్యుకేషన్ పరంగా అయితే మాకు కరెక్ట్ అనిపించట్లేదు స్కూల్ పరంగా అయితే. నా పేరు శివకుమార్ ఆడెపు. మా పిల్లలు ఢిల్లీ వరల్డ్ స్కూల్లో చదువుతున్నారు. మాకు కొన్ని పేరెంట్స్గా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. అదే మా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మేము గత శనివారం రోజు వచ్చి అడిగితే ఈరోజు బుధవారం రోజు రమ్మని చెప్పారు. అకాడమిక్ డైరెక్టర్ వచ్చి రిజాల్వ్ చేస్తా అని చెప్పారు. ఈరోజు వచ్చిండ్రు. మా కన్సర్న్స్ వాళ్ళ ముందర పెట్టాము. మా కన్సర్న్స్ ఏంటంటే మేము ఫీజు కడుతున్నాము, ఏది మనమందరము మన పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతోనే మనం కష్టపడి మనము తిండి ఉన్నా లేకపోయినా ఫస్ట్ వాళ్ళ చదువు కోసమని పెడుతున్నాం. ఫస్ట్ ఏముంటుండే అన్నము కప్పడా రోటీ కప్పడా మకాన్ అని ఉంటుండే. ఇప్పుడు అందులో చదువు కూడా ఒకటి ఇన్వాల్వ్ అయ్యింది. మనకు తిండి లేకపోయినా వాళ్ళకి పెడుతున్నాం కరెక్ట్. అదే ఉద్దేశంతోనే 1,00,000 ఫీజు, నేను లిటరల్ చెప్తున్నా 1,06,000 రూపాయలు నేను కట్టిన మా ఇద్దరి పిల్లలకి. ఇందులో అంటే ఎంత కష్టపడితే ఆ రూపాయలను కట్టగలుగుతా. కానీ వీళ్ళ వ్యవహారం ఏ విధంగా ఉందనంటే బుక్ల విషయంకి వస్తేనేమో బుక్కులేమో ఇంత పెద్ద సంస్థ బుక్కులు ఆర్డర్ చేస్తున్నప్పుడు ఎంత బల్క్లో ఆర్డర్ చేస్తుంటుంది. మనం ఇంటి దగ్గర చిన్న చిన్న వస్తువులు కొంటున్నప్పుడు బల్క్లో ఆర్డర్ చేసినప్పుడు వాడు ₹1 ₹2 తక్కువ చేస్తుంటాడు. ఇక్కడ వీళ్ళు తక్కువ వచ్చింటుంది కానీ మనకు ఎంఆర్పి ధరకే అమ్ముతున్నాడు. వాళ్ళకు ₹10 డిస్కౌంట్ వచ్చినప్పుడు ₹2 నాకు తక్కువ చేస్తే నాకు ప్రాబ్లం లేదు, మనం కూడా సంతోషిస్తాం కదా, అవునా? అదొకటి. ఇంకొకటి ఫీజు. మా పాపకు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 30% పెరిగింది ఫీజు. అంటే పోయినసారి 2వ తరగతి, ఈసారి 3వ తరగతి. ఆ 2 డిఫరెన్స్ చూసుకుంటే 30% పెరిగింది. ట్రాన్స్పోర్టేషన్ ఫీజు ఎక్కడ 3 కిలోమీటర్ కూడా లేదు. కానీ నేను ₹16,000 కడుతున్నా. ₹16,000 ఇద్దరు పిల్లలకి, అంటే ₹32 నాకు. అది ఇంకా ఏంది, ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా అని అడిగితేనేమో ఉన్నారు అని చెప్తున్నారు. మా క్వాలిఫై చూపియండి అని అంటే మా సెంట్రల్ ఆఫీస్కి వచ్చి చూడండి అని చెప్తున్నాడు. ఇక్కడ చదువుతున్న పిల్లలకి ఇక్కడ చెప్తున్న టీచర్స్కి నేను ఆ సెంట్రల్ ఆఫీస్కి పోయి ఎందుకు చూస్తాను? నాకు ఇక్కడ చూపిస్తే మేము చూసుకోమా? నేను ఒక్కనే కాదు, చాలామంది ఉన్నారు, చాలామంది పేరెంట్స్ ఉన్నారు చూసుకోవడానికి. ఇంకనేమో ఇంకేంది ఆర్టీఐ వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఏ విధంగా చేస్తున్నారంటే మీరు లీగల్గా రండి, మేమైతే ఇట్లా ఇయ్యము అని చెప్తున్నారంట. ఏమంటుండు, మా దగ్గర ఒక దగ్గర లాసెస్ వస్తాయి, ఒక దగ్గర ప్రాఫిట్స్ వస్తాయి, మీరు భరిస్తారా మేము ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నాం అని అన్నారనమాట. ఇవి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మీ కొన్ని ఉన్నాయి, కొన్ని మా కన్సర్న్తోనే, అంటే మమ్మల్ని అడిగి మీరు ఏమైనా చేంజ్ చేసినరా కరికులంలా అంటే మేము చెయ్యము, అట్లా కొన్ని మేమే డెసిషన్ తీసుకుంటాము. ఆ 8 మెంబర్స్ ఉన్నారు డైరెక్టర్ కమిటీలో, ఆ కమిటీ మెంబర్స్ ఉద్దేశం మేము చేసేసుకుంటాము. మేము ఇంకా ఎవరిని కన్సర్న్ చేయండి, పేరెంట్స్ కూడా కన్సర్న్ చేయమని అన్నారనమాట. కొన్ని ఆన్సర్స్ కరెక్టే ఉన్నాయి, కొన్ని ఆన్సర్స్ ఎట్లా అంటే చాలా హర్ట్ అయినాము, కానీ రిడిక్యులస్గా ఉన్నాయి. కొన్ని అసలు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే తీసుకుపోండి అనే ఉద్దేశంలో మాట్లాడిన అనమాట. ఇది నాకు అయ్యింది. మిగతా వాళ్ళకి ఏమన్నా ఉందో ఒకసారి అడిగితే బెస్ట్. ఇప్పుడు మొత్తంగా ఓవరాల్గా ఏమన్నారు మళ్ళీ లాస్ట్ ఏమన్నారు? ఫీజు గురించి మాట్లాడితే బుధవారం రోజు సోమవారం వచ్చి మేము మీకు మొత్తం ప్రిన్సిపల్ ద్వారానా మా ద్వారానా మీకు ఇంటిమేషన్ వస్తుంది అని చెప్పిన అనమాట. ఇంకనేమో బుక్స్ గురించి మాట్లాడితేనేమో బుక్స్ మేమైతే ఎంఆర్పి ధరకే అమ్ముతాము. యూనిఫామ్ కూడా క్వాలిటీ బాగాలేదు, డబ్బులు ఏమో మీరు చాలా పెంచేస్తున్నారంటే ఇది కూడా మా కమిటీతో డిస్కస్ చేసి అని అంటారు. ప్రతి ఒక్కటి కమిటీ దగ్గర పోతే ఈడు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో నాకేం అర్థం అవుతలేదు. ప్రతి ఒక్కటి కమిటీ, ప్రతి ఒక్కటి మేనేజ్మెంట్, ప్రతి ఒక్కటి అక్కడనే ఉందన్నమాట. మాకైతే అర్థం అవుతలేదు. చూడాలి ఇంకా ఫర్దర్ ప్రాసెస్. ఈ స్కూల్ జాయిన్ చేసింది ఏంటంటే మా పిల్లలకు ఆడుకోవడానికి స్థలం ఉంది మంచిగా అని. అదే మన సినిమాలో ట్రైలర్ చూపిస్తారు కదా, ఆ ట్రైలర్ ఏమో గ్రౌండు, ఇంకా ఫిలిం ఏమో సో లోపట, ఆ ఫిలిం ఏం బాగుంటలేదు. ఇది మా కన్సర్న్. చూద్దాము మళ్ళీ వాళ్ళు ఏమంటారు దాని ప్రకారంగా. అవును, ఇంకొకటి ఉంది. 3వ తరగతి నుంచి ఐఐటి అంట. నేను ఐఐటీలో చదువుకునేటోనే. మా ప్రొఫెసర్ దగ్గర పోయి 3వ తరగతి నుంచి ఐఐటి కోచింగ్ ఇస్తున్నాను అనుకో, చెప్పు తీసుకొని కొడతాను నన్ను. నిజంగా ఎవడరా చెప్పింది? అంత ప్రెషర్ పెట్టడం అవసరం ఆ 3వ తరగతి పిల్లలకి? నేను అడిగింది 8వ తరగతి 8, 9, 10వ తరగతి వాళ్ళకి అవసరం అంటే లేదు, నేను 3వ తరగతి నుంచి నేను పెడతా అంటే ఇంకా మేమేం చేస్తాము? అది మా ప్రాబ్లం.